కలుగుతా ఉంది. ఈ మధ్య భారత ప్రభుత్వం అమెరికాతో ఒక ఒప్పందం చేశారు. బహుశా రైతుల దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. అమెరికాతో భారత ప్రభుత్వం చేసిన ఒప్పందం ఏంటంటే మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, కాటన్ జీరో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమెరికా నేరుగా భారతదేశంలోకి తన ఉత్పత్తిని పంపడానికి భారత ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసింది. రేపు ఏం కావాలి? మన తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో మక్క పండుతుంది, 2.5 లక్షల ఎకరాల్లో జొన్న పండుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొంత పార్ట్ ఆఫ్ కరీంనగర్ సోయాబీన్ పెద్ద ఎత్తున మన దగ్గర పండుతుంది. మరి ఈరోజు అమెరికాలో అన్ని ఉచితమే రైతులకు. అక్కడ పెద్ద ఎత్తున అమెరికాలో సబ్సిడీలు ఇస్తారు, అక్కడ దిగుబడి ఎక్కువ. మరి ఇబ్బడి ముబ్బడిగా అమెరికా నుంచి మక్క, సోయాబీను, పత్తి వచ్చి భారతదేశంలో పడితే మా రైతుల పరిస్థితి ఏమైతుంది అనేటువంటి ఆందోళన కలుగుతా ఉంది. ఇప్పుడు ఈ యాసంగిలో నేను మొన్న చూస్తా ఉంటే, నేను వరంగల్ జిల్లా మహబూబాబాదు, డోర్నకల్లు, నేను పరకాల ఆ ప్రాంతాలు పోయి రాత్రి వచ్చాను. ఎక్కడ చూసినా మక్క బాగా పెరిగింది. ఏంటి ఇంత పెరిగింది మొక్కజొన్న అంటే, సార్ ఈ దిగుబడి బాగా వస్తుంది, 35-40 క్వింటాలు వస్తుందని చాలా మంది రైతులు ఈసారి మక్క పెట్టారు. అండ్ పత్తి దెబ్బతిన్నది, ఈసారి పత్తి మొత్తం కూడా నల్లబడిపోతే పత్తి తీసేసి మక్క పెట్టారు అని చెప్పి నాకు రైతులు చెప్తా ఉండే, మా నాయకులు చెప్తా ఉండే. అంటే మరి ఈరోజు అమెరికా నుంచి భారతదేశంలో పంట పండించిన దానికంటే తక్కువ ధరకే అమెరికా నుంచి రేపు మక్కలు వచ్చి పడితే మన రైతు పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది? మరి ఈ అగ్రిమెంట్ వాల్యూ ఎంత అంటే $500 బిలియన్. అమెరికాతో చేసిన ఒప్పందం విలువ $500 బిలియన్. అంటే మన రూపాయల్లో లెక్క పెడితే 45 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్ ఇవాళ భారత ప్రభుత్వం అమెరికాతో చేసింది. 45 లక్షల కోట్ల రూపాయల మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ మరి తదితర పంటలు అమెరికా మన దేశం మీద పంపితే ఈ దేశ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అంటే మనం చేసే అగ్రిమెంట్లు మన రైతులకు భరోసాని ఇవ్వాలి, భద్రతని ఇవ్వాలి, రైతుకు మద్దతు ధర పెరగాలి. కానీ ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పడితే ఈ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి రైతుల పక్షాన నేను భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.